గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా K6 ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి పంచమి రాత్రి 2:17 వరకు నక్షత్రం శతాభిషం ఉదయం 8:07 వరకు తదుపరి పూర్వభద్ర మర్నాడు ఉదయం 6:11 వరకు వర్జం పగలు 2 నుంచి పగలు 3:27 వరకు రావుకాలం ఉదయం 8:14 నుంచి ఉదయం 9:37 వరకు దుర్ముహూర్తం పగలు 12:47 నుంచి పగలు 1:32 వరకు పునర్దుర్ముహూర్తం పగలు 3:01 నుంచి పగలు 3:46 వరకు అమృతకాలం రాత్రి 10:49 నుంచి రాత్రి 12:17 వరకు ఉత్తరాయణం ప్రారంభం. ఈరోజు సోమవారం సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకి. మరి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూసేద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రజల బాధలు మాకు తెలుసు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అలాగే యాదాద్రి క్షేత్రంలో భక్తులు కోలాహలం దిద్దుబాట లేకే కష్టాలు అని చెప్పేసి భారీ పెట్టుబడులే లక్ష్యం అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. తుది దశలో సాఫ్ట్ నర్సుల భర్తీ ప్రక్రియ కూల్చేందుకు కేసీఆర్ కుట్ర ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు కాంగ్రెస్ భాజపా మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయంటూ ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూసేద్దాం. ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికి యాత్ర మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్న రేమో అని చెప్పేసి కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ మాట్లాడారు అంటూ ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. యాదాద్రి క్షేత్రంలో భక్తులు కోలాహలం పండగ వేళ భారీగా పెరిగిన రద్దీ పూజల్లో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి అంటూ మోదీ తెలిపారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంలో సినీ నటి మీనా తదితరులు అంటూ ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిద్దుబాట లేకే కష్టాలు అంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు కార్యరూపం దాల్చని అండర్ పాస్ల నిర్మాణం పండగలు వారాంతాల్లో వాహనదారులకు నరక యాతన అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీ పెట్టుబడులే లక్ష్యం నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన అంటూ వాడుతున్నారు. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు అంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు అని చెప్పేసి చెప్తున్నారు. మా ఎమ్మెల్యేను ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారంట. కాంగ్రెస్ భాజపా మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయంటూ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. ఈనాడు దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాలు నమోదు అని చెప్పేసి ఇవి ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఎమ్మెల్సీలు సస్పెన్స్ అంటూ ఎమ్మెల్యే కోటపై కాంగ్రెస్ లో కొనసాగుతున్న తర్జన భజన అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అంటూ భారీ పెట్టుబడి లక్ష్యంగా భూకంప జోన్లో మల్లన్న సాగర్ కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర కూలుస్తామంటూ ఊరుకోము పొన్నమన్నారు. సెలవు అంటూ ప్రాణం తీసిన చైనా మజా ఐఐటీలో మరిన్ని సీట్లు కటప్ మ్యాజిక్ లో మార్పు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. ఎమ్మెల్యేలు గవర్నర్ కోటాలో 2 చొప్పున ఇతర కోటాలో మరో 2 సీట్లు ఢిల్లీ వేదికగా 2 రోజులుగా భేటీలు చర్చలు ఓ కొలిక్కి వచ్చిన బయటకు రాని పేర్లు తొలుత ఎమ్మెల్యే కోట పేర్లు ప్రకటనకు ఛాన్స్ అద్దంకి దయాకర్ మహేష్ గౌడ్లకు ఖరారు షబీర్ అలీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. గవర్నర్ కోటాలోనూ పలువురు పేర్లపై చర్చ కోదండరాం విషయంలో రాని స్పష్టత అని చెప్పేసి వార్తించారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటన చేయనున్నారు. 3 రోజుల్లో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిసే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో భేటీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో సమావేశం తెలంగాణ బలబలాలు ప్రాధాన్యతలను చాడదామంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భూకంప జోన్లో మల్లన్న సాగర్ అంటూ కాళేశ్వరంపై ముసాయిదా ఆడిట్ నివేదికలో కాగ్ మల్లన్న సాగర్ ప్రాంత భూగర్భంలో 3 జతల భారీ నిట్టనిలు చీలికలు కదలికలు ఎన్జీఆర్ నివేదిక సిఫారసులను విస్మరించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ అత్యవసర ఆమోదంతోనే ముందుకెళ్లారు అని చెప్పేసి వార్తించారు. 95% నిర్మాణం పూర్తయ్యాక టెక్నికల్ కమిటీ వేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర, ఎంపీ ఎన్నికల తర్వాత కూలే ప్రమాదం ఉంది అంటూ సంజయ్ మాట్లాడారు. కూలుస్తామంటే ఊరుకోమంటూ పొన్నం మాట్లాడారు. మమ్మల్ని ముట్టుకునే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు అని చెప్పేసి తెలిపారు అనే అంశాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే ఐఐటీలో మరిన్ని సీట్లు కటప్ మ్యాజిక్లో మార్పు అని చెప్పేసి వార్తించారు. ఐఐటీలో ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రాణం తీసిన చైనా మజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. లంగర్ హౌస్లోని మిలిటరీ ఆసుపత్రిలో పనిచేసే విశాఖవాసి కాగితాల కోటేశ్వర రెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. వాయు కాలుష్యంలో అస్థిన ఢిల్లీ మళ్లీ వాయు కాలుష్యం కొరలో చిక్కుకుంది. దీంతో అత్యవసరం కాని నిర్మాణాలకు ఆపేయాలని కేంద్రం ఆదేశించింది అని చెప్పేసి చెప్తున్నారు. డెన్మార్క్ రాజుగా 10వ ఫ్రెడరిక్ అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. డెన్మార్క్ సింహాసనాన్ని 10వ ఫ్రెడరిక్ అధిష్ఠించారు. రాణి 2వ మార్గరెట్ అనారోగ్యంతో సింహాసనం వీడారు అని చెప్పేసి చెప్తున్నారు. మిలిత్ దేవర్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మిలిత్ దేవర్ ఆ పార్టీకి రాజీనామా చేసి మహారాష్ట్ర సీఎం షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం జరిగింది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఆడుతూ పాడుతూ 2వ T20లోనూ ఆఫ్ఘన్పై భారత్ నెగ్గి సిరీస్ను 2తో స్వంతం చేసుకుంది. అర్ధ సెంచరీతో దుబే యశ్వి రాణించారు అని చెప్పేసి ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే సంక్రాంతికి పల్లెటూరు పండగ వేళ ఊరెళ్ళిన పట్నం వాసులు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి అద్దంకి మహేష్ అంటూ పందెం నిదానాద చైనా మజా గొంతు తెగుస్తుంది అంటూ తెలంగాణ బలాన్ని చాటుదాం పైన రామజపం లోన కత్తులు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. సంక్రాంతికి పల్లెటూరు పండగ వేళ ఊరెళ్ళ పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ సందడి. కుటుంబం అంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లోనూ ఉమ్మడిగా వేడుకలు జరుపుకుంటున్న వైన్యం కనిపిస్తుంది. ఫామ్ హౌస్ లో సెలబ్రిటీలు ప్రత్యేక వేడుకలు. హైదరాబాద్ లో బోసిపోయిన రోడ్లు. రాష్ట్ర నలుమూల నుంచి 6,261 ప్రత్యేక బస్సులు కొన్ని ఆంధ్రప్రదేశ్ కూడా వేయడం జరిగింది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. పందెం నీదా నాదా. కోస్తాంధ్ర జిల్లాలో కోడి పందాలు, గుడాటలు చోరు. ఒక పశ్చిమలోనే 200 బారులు, కోట్లల్లో పందాలు. పలు బారుల్లో రూపాయలు 25 లక్షలు ఉంటేనే లోపలికి, అక్కడే పేకాటలు, ఏరులై పారిన మద్యం. నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో నేతలు వసూలు. గోదావరి కృష్ణా జిల్లాలో తొలి రోజు 100 కోట్లు. తెలంగాణ నుంచి భారీగా తరలి వచ్చిన ఔత్సాహికులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. చైనా మజా గొంతు తెగోసింది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. చైనా మంజా గొంతు తెగుసింది. లంగర్ హౌస్ లో ఆర్మీ జవాన్ దుర్మరణం. ఫ్లైఓవర్ మీద బైక్ పై వెళ్తుండగా మెడకు మాంజా పతంగులు ఎగరవేసే ఉత్సాహంతో ఆగని విషాదాలు. బౌరం పై నుంచి పడి నాగోలులలో 13 ఏళ్ల బాలిక, ఫెట్ బషీరాబాద్ లో 20 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్ అంటూ క్వశ్చన్ మార్క్ తో వార్తించారు. ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం. పరిశీలనలో చిన్నారెడ్డి, ఆర్కార్ వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రామేష్ రెడ్డి పేర్లు కూడా. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన రామజపం లోన కత్తులు. మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం అని చెప్పేసి చెప్తున్నారు. మోదీకి సముద్ర షికార్కు టైం ఉంటుంది. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మాత్రం ఆయనకు సమయం దొరకదు అంటూ ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ యాత్ర. దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడడమే లక్ష్యం అని చెప్పేసి ఖార్గే అన్నారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. తెలంగాణ బలాన్ని చాటుతాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో 2 గంటల కోతలుండే అవకాశం, కరెంట్ కోతలు అని చెప్పేసి హైదరాబాద్ లో వార్తించారు. స్వయంగా వెల్లడించిన TSSPDCL CMD. కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు కాంగ్రెస్ తాకతోనే కోతలన్నీ సెటైర్ల వర్షం కురుస్తున్నాయి అంటున్నారు. హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏముంది? ప్రధాని మోదీని బీజేపీని రాజకీయ దృష్టితో చూస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తీవ్ర వ్యాఖ్యలు. రాణేను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దేవుడి పేరుతో ద్వేష రాజకీయం అంటూ వార్తించారు. రామాలయం ఎన్నికల స్టట్ జగద్గురువులు చెప్పిన బీజేపీ వినడం లేదు, ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము లేదు అంటూ పొన్నం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సర్కార్ పతనం అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే అధిక నిధులు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు.
మా వాళ్ళ జోలికి వస్తే సహించామని చెప్పేసి రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోమేము. మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి అంటూ హత్యను భూవివాదంగా చిత్రీకరించే యత్నం. గాట్రుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శించడం జరిగింది. పార్టీ తరఫున 5 లక్షల చెక్కు అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ వార్తిచ్చారు. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఉచిత బస్ స్కీమ్తో గిరాకీ లేక దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. మా వాటా ఇచ్చేయండి. గొర్రెల పంపిణీ డీడీల వాపస్ కోసం పశుసంవర్ధక శాఖ ఆఫీస్కు గొల్ల కుర్మలు క్యూ కడుతున్నాయి అని చెప్తున్నారు. పథకం అమలుపై ప్రభుత్వం నుంచి రాని స్పష్టత, సంక్రాంతి తర్వాత డబ్బులు వాపస్కు ఏర్పాట్లు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కర్ణాటకలోనే కరువు, తెలంగాణకేం అద్దురవు అంటూ అల్మటిలో ఉన్నది 56 టీఎంసీలు అని చెప్పేసి నారాయణపూర్లోనూ అంతంత మాత్రమే నీళ్లు. 10 టీఎంసీలు వదిలిన దిగువకు చుక్కరాదు. మధ్యలోనే దాదాపు 5 భారీ ఆనకట్టలు, అందులోనే నీళ్లు ఎక్కువగా నిలిచే అవకాశం ఉంది. కర్ణాటక పర్యటనకు తెలంగాణ సర్కారు యత్నాలు, ప్రభుత్వ తీరుతో విస్తుబోతున్న రాష్ట్ర ఇంజనీర్లు అనే వార్తనిచ్చారు. రాహుల్ బస్సు తెలంగాణదే. భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు. ఏఐసిసి పేరుతో రిజిస్ట్రేషన్, తండ్రి పేరు స్థానంలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్. ఏఐసిసి వ్యాయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎంసెట్ పేరు మార్పు, మెడికల్ లేకపోవడంతో ఎం పదం తొలగింపు. పరిశీలనలో 2 పేర్లు ఆమోదమే తర్వాయి. మే 10 నుంచే ఎంసెట్ త్వరలో షెడ్యూల్ కూడా జారీ చేశారని చెప్పేసి వివరాలు ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ కార్ అంటూ ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు ఇదే పని విధానం. కొత్త పని పద్ధతిని ప్రవేశపెడుతున్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ నుంచి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారట. పులిసిన ఫుడ్లో పోషకాలు ఎంత పులిస్తే అంత మంచిది. మిల్లెట్లపై అధ్యయనంలో వెల్లడించిన ఎన్ఐఎన్ అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. చైనా మాంజకు జవాన్ బలి అనే అంశాన్ని ఇక్కడ కూడా నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఓటర్లు 3.28 కోట్లంట. ముసాయిదా జాబితా రిలీజ్ చేసింది. ఈ నెల 20-21 తేదీలో బూత్ స్థాయిలో అభ్యంతరాలు, ఫిబ్రవరి 8న తుది జాబితా కూడా విడుదల చేయనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేద్దాం. हरे हरे बोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय.
ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా వైభవంగా గోదాదేవి కళ్యాణం అంటూ వార్తిచ్చారు. ధనుర్మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవాలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. సమాజంలో కలిసిమెలిసి ఉండాలి అంటూ ప్రసంగిస్తున్న వేణుగోపాల్. సమాజంలో అందరు కలిసిమెలిసి ఉండాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవా ప్రముఖ్ బంగల్ వేణుగోపాల్ అన్నారు అనే అంశాన్ని ఇచ్చారు. నవీపేట్ హిందువులందరూ ధర్మం కోసం పాటుపడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా కార్యవాహక డాక్టర్ వారె దస్తగిరి సూచించారు. సరి చూసుకుందామంటూ వార్తిచ్చారు. గత ఏడాది నవంబర్ 30న పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేయడానికి వచ్చిన పౌరులు జాబితాలో తమ పేరు లేకపోవడంలో ఆశ్చర్యపోయారు. 1-2 కాదు, వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం ఆందోళనకు గురి చేసింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ముగ్గుల పోటీలో అంటూ మరో వార్తిచ్చారు. రుద్రూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలువురు మహిళలు పోటీలో పాల్గొని నైపుణ్యం చూపడం జరిగింది. 22 మంది మహిళలు పాల్గొనగా శృతి విజేతగా నిలిచారు అనే అంశాన్ని ఇచ్చారు. జంబీ హనుమాన్ ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. ఆర్మూర్లోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటలకు మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైదానం అనుకుంటే పొరపాటే అంటూ వార్తించారు. మాధవ్ నగర్ చెరువులో పేరుకున్న నాచు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. దిమ్మె నిర్మాణానికి ఏర్పాట్లు. సాలూరా మండల కేంద్రంలో ప్రమాదకరంగా ఉన్న నియంత్రికకు దిమ్మె నిర్మాణానికి విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు అనే అంశాన్ని ఇచ్చారు. సందడిగా భోగి వేడుకలు, బసవన్నల విన్యాసాలు, భోగి మంటలతో జిల్లాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తమైనట్లు పలువురు పేర్కొనడం జరిగింది. పార్టీల విలీనం విప్లవోద్యమానికి ముందడుగు అని చెప్పేసి మరో వార్తిచ్చారు. 3 విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమానికి ముందడుగని సిపిఐ ప్రజాపత రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అన్నారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూద్దాం. సంక్రాంతి వేళ ఆనంద హేళ అంటూ ఊరు వాడ సందడి, భక్తి శ్రద్ధలతో భోగి మంటలు వేసిన ప్రజలు, పతంగులతో బిజీగా యువత. జిల్లాలో రూపాయలు 1 కోటి వరకు పతంగుల వ్యాపారం జరిగింది అని చెప్పేసి సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైభవంగా గోదారంగనాయక కళ్యాణం, కస్టమ్ మిల్లింగ్ కహాని అంటూ మరో వార్తిచ్చారు. ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు ఆలస్యం. 2022-23 జిల్లా వ్యాప్తంగా 3,31,289 మెట్రిక్ టన్నులు పెండింగ్. ఎఫ్సిఐ హెచ్చరించినప్పటికీ పట్టించుకొని మిల్లర్లు అంటూ చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రోగుల సమస్యలు గాలికి అంటూ మరో వార్తిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లో అందుబాటులో ఉండని జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నంబర్ కాకుండా ప్రైవేట్ నంబర్ వినియోగిస్తున్న వైనం, పిఐ చేతిలోనూ ప్రభుత్వం ఇచ్చిన నంబర్ అని చెప్పేసి వార్తిచ్చారు. ఆలయాల్లోనూ డిజిటల్ చెల్లింపులు, నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల అవా పెరిగింది అనే వార్తించారు. రైతుపై కేసు నమోదు, ఇరిగేషన్ కాలువ స్థలంలో పంట సాగు. జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ చాటారు. నిజామాబాద్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ద్రవరూప గంజాయి విక్రయం, 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సాఫ్ట్బాల్ పోటీలో జిల్లా జట్ల సత్తా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్తించారు. అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. చౌటుపల్లి సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు. అంతర్జాతీయ కవితా పోటీలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. బ్యాంగిల్ స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గాంధార్లో. అలాగే క్రైమ్ కారణం చూసుకుంటే కోనేరులో పడి ఒకరు మృతి చెందిన ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. ఇసుక ట్రాక్టర్ పట్టివేత, గుజ్జకుంటలో బోరు వైర్లు చోరీ జరిగాయి. ఆ అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోరుగా పతంగుల విక్రయాలు జరుగుతున్నాయి. నగరంలో ప్రతి ఏటా రూపాయలు 1 కోటి వరకు వ్యాపారం జరుగుతుంది. గుజరాత్, హైదరాబాద్ నుంచి దిగుమతి అనేది చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ఉత్సాహంగా ముగ్గుల పోటీలు, దివ్యాంగులను మానవీయ కోణంలో గౌరవించాలనే అంశాన్ని ఇచ్చారు. సిద్ధసాయిరెడ్డికి నివాళులర్పించారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూసేద్దాం. ఎదురు చూపులు అంటూ వార్తించారు. జిల్లాలో మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు కరువు. నిజామాబాద్ మార్కెట్ కమిటీకి 4 ఏళ్లుగా పాలక వర్గం లేదు. పూర్తి స్థాయి కమిటీ లేక రైతులకు తప్పని ఇబ్బందులు అని చెప్పేసి చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎమ్మెల్యేలను కలుస్తూ అవకాశం ఇవ్వాలని ఆశావాహులు వేడుకోలు చేస్తున్నారు. కన్నుల పండుగగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 17న మంత్రి తుమ్మల రాక నందిపేట మండలంలోని ఆంధ్రనగర్ గ్రామానికి నెల 17వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నారని ఆంధ్రనగర్ ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపింది.
ముందుకు సాగని మన ఊరు మనవడి పనులు పూర్తయినా మంజూరు కాని బిల్లులు కొత్త ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సంక్రాంతి సందడి అంటూ వార్తించారు. జిల్లాలో నేడు సంక్రాంతి వేడుకలు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, అలంకరణలు, చిన్నారులు, గాలిపటాలు, అంబరాన్ని నడుతున్న సంబరాలు అంటూ వార్తించారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ఛాంపియన్గా జిల్లా బాలికల జట్టు అనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. డొంకేశ్వర్లో ఆధార్ కేంద్రం లేక అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నాయకులు డిచ్పల్లి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భీమ్గల్లో క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. సుర్బిరాలో ముగిసిన క్రికెట్ టోర్నీ భారతీయ సంస్కృతిని కాపాడాలి అంటూ వార్తించారు. ఆర్మూర్లో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా అంతటా భోగి సంబరాలు నిర్వహించుకున్నారు. నిన్న దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే సంబురాల సంక్రాంతి అంటూ ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు, పతంగులతో చిన్నారులు ఆనందం అంటూ సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. సందడి చేరున్న హరిదాసులు ప్రత్యేక ఆకర్షణగా బసవనలు, రేపు కనుమ అని చెప్పేసి ఇచ్చారు. కన్నెల పండుగ, గోదా కళ్యాణోత్సవం, నర్సింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్తించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జపాన్, జర్మనీలో నర్సింగ్ ఉద్యోగుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీనివాస్ తెలపడం జరిగింది అంటూ అంశాన్ని ఇచ్చారు. పురాతన ఆలయాలను కాపాడాలి అంటూ జ్యోతి ప్రజ్వలన చేసిన కామారెడ్డి కలెక్టర్ జితేష్ శ్రీ పాటిల్ అనే అంశాన్ని ఇచ్చారు. సరిహద్దుల్లో సంక్రాంతి విభిన్నంగా వేడుకలు, ప్రకృతి ఆరాధన, చేళ్లలో పూజలు చేస్తూ అంశాన్నిచ్చారు. ప్రైవేట్ బస్సులు భారీ చోరీ జరిగింది. బ్యాగ్లోని రూపాయలు 11.80 లక్షల అపహరణ, సీసీ కెమెరాకు చిక్కిన నిందితుడు. అయ్యప్ప ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కమ్మర్పల్లి ఉప్లూరులో అయ్యప్ప స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. 2 పిల్లలతో సహా గృహిణి అదృశ్యమైన ఘటన బోధనలో చోటు చేసుకుంది. గుండారం పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ కవితా బహుమతులు, సౌత్ జోన్ సాఫ్ట్వేర్ పోటీలో జిల్లా సత్తా చాటింది. ఘనంగా భోగి ఉత్సవాలు, పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు చిన్నారులు, యువకులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.